నమస్కారాలు. ఈరోజు నేను మీ అందరి ముందర రావడానికి ఒక కారణం ఉంది. ఎందుకంటే మామూలుగా మీకు అందరూ తెలిసిందే, నేను ఆ రోజు ఈ రాజకీయాలు అనేది ఇది అనేది నేను ఆ రోజు ఇది కాదు. ఏదైనా మా పెద్దోళ్ళు, మా గౌరవైన వాళ్ళు, మా ముస్లిం సోదరులు కానీ, మా లారీ వాళ్ళు కానీ ఏమైనా సమస్య అంటే, ఏదైనా మంచి చెడ్డ అంటే మాత్రమే నేను ఆ సమయానికి వస్తాను, ఉంటాను. ఏదో నా వల్ల అయింది, వాళ్ళు ఏదైతే నాకు నమ్మకం పెడతారో ఆ నమ్మకమైన పని నేను పూర్తి చేసి మళ్ళీ నేను దండం పెట్టేసి నేను వెళ్ళిపోయేవాడు. కానీ ఈరోజు ప్రత్యేకంగా ఎందుకు రావాల్సి వచ్చిందంటే, గత 2 రోజుల నుంచి మా సదర్ గారు తెల్లారితో 2:30-3 గంటలకి కూర్చునేది, చైర్లో కూర్చునేది, ఆయనకి ఇష్టం వచ్చినట్టు ఆయన వాగేది. అది ఎందుకు వాగుతాడో తెలియదు, అది దేనికోసం వాగుతూ ఉన్నాడో తెలియదు. నాకు ఒకటి అర్థం కాలే. అయ్యా, మీరు ఈ పలంనేరు మర్కజ్కి సదరా, లేదంటే ఈ సదర్ రూపంలో అంటే ఈ సాయిబోళ్ళు ఆడోళ్ళు వేసుకునే బుర్కా వేసుకునేసి ఈ బుర్కా రూపంలో మీరు రాజకీయానికి తొత్త? నాకు ఒకటి కావాలా. రెండోది, మీరు సదరు ఉంటే మీరు చేయాల్సిన పని ఏమంటే, పాత సదరు కూడా ఉన్నారు, ఈయన కూడా 2-3 సంవత్సరాలు భగవంతుని దయ వల్ల ఈయన కూడా ఈ ఊరికి చేసినాడు. ఈయన ఆధ్వర్యంలో కనీసం అంటే ఒక 3-4 ఇస్తిమాలు జరిగినాయి. ఈయన ఆధ్వర్యంలో కనీసం అంటే ఒక 4-5 మసీదులు నిలబడినాయి. ఈయన ఆధ్వర్యంలో ఈ యొక్క లోపల ఉండే షాదీ మహల్ కడగాల్ ఫౌండేషన్ కూడా ఈయన ఆధ్వర్యం జరిగింది. ఇది కాకుండా ఈయన ఆధ్వర్యంలో ఎన్ఆర్సీ కూడా జరిగింది. ఇది కాకుండా ఎన్నో ఆ పాప చచ్చిపోయిన ర్యాలీలు కూడా చేయించినాడు. కానీ ఆ రోజు కూడా ఆయన వచ్చి జెండా పెట్టుకొని తిరిగిన దాఖలాలు మాకు లేదు. ఆయన జెండా పట్టినాడు అనేసి మేము ఆయన వెనకాల ఆయన మాకు తెలియలేదు, మేము పోలేదు. సార్, అది పార్టీ అనేది, రాజకీయం అనేది వాళ్ళ వ్యక్తిగత ఇది, అంతేగాని ఒకవేళ మీరు సదర్ గారు మీరు 2 ఒకటి పట్టణ కన్వీనియరు, ఓకే, వైఎస్ఆర్సీపీకి మీరు పట్టణ కన్వీనియరు. రెండవది సదరు. మీరు ఒకవేళ చంద్రబాబు నాయుడు గారి పైన కానీ, అమరన్న పైన కానీ, మీకు టీడీపీ పైన కానీ మీకు ద్వేషం ఉండొచ్చు. ఎందుకంటే మీరు, నేను చెప్పకూడదు, నా భాషలో చెప్పాలంటే, మేము చేస్తే వ్యభిచారము, మీరు చేస్తే సంసారము. ఈ పలంనేరు ప్రజలకే తెలుసు అమరన్నది ఇది పట్టుకొని ఎవరు తిరిగినారు అనేసి. చిటికిన వేలు ఇట్లా పెట్టుకొని ఎవరు తిరిగినారు అనేసి జీలు భయ్ అంటే ఎవడు నమ్మడు, కానీ జాఫర్ భయ్ అంటే మాత్రం అది నమ్మతారు. ఇంకోటి ఏమంటే తెలిసి, మీరు ఈరోజు ఈ ఊరు నాయకుడు అయింది అమరన్న హయాంలోనే. తిప్పేస్వామి గారు మీకు అగరబత్తి కాలనీ వరకు పెట్టిండే, రెడ్డపరెడ్డి సార్ కూడా మీకు ఏడపెట్టాను. కానీ మీకు ఈ ఊరు నాయకుడు చేసిందే వచ్చి అమరన్న. ఈరోజు మీకు మాకు మైల్కి 1.25 లక్షం ఉంటే చెయ్యండి సార్. కానీ మీరు ఏమంటే, నేను ముస్లింల సదర్ని, ముసల్మాన్లకి నేను సదర్ని అనేసి మీరు చెప్పి, మా ముసల్మాన్లు మీకెవ్వరూ ఓటెయ్యరు, మీకెవ్వరూ వేసే ప్రసక్తే లేదనేసి మా ఓటుకి దయచేసి మీరు నిర్ణయం ఎత్తుకోవద్దండి జాఫర్ భాయ్. దీనికి ముందు కూడా ఈ రేకులు పగలినప్పుడు నీకు చెప్పిండా, ఎందుకంటే నువ్వు గౌరవమైన పదవిలో ఉండావనేసి నీకు ఇప్పుడు కూడా జాఫర్ భాయ్ నీకు చెప్తా ఉండా. నువ్వు ఏమైనా రాజకీయాలు చేయాలంటే ఈ సదరి వదిలేసి, ఆ టీలు పంచేది వదిలేసి, ఆ బండ్లు వెనకాల పరిగెత్తేది వదిలేసి, దయచేసి మన పూర్వీకులు, ఎందుకంటే ఎంతోమంది పెద్దోళ్ళు దీనికి మెయింటెనెన్స్ చేసినారు, ఊర్లో ఎంతోమంది ఉర్దూ స్కూళ్ళు కట్టించినారు, కూర్చొని కట్టించినారు. కానీ నువ్వు ఈ హయాంలో జరిగింది ఒకటి కూల దూసిందే, కానీ నువ్వు ఏం ఏడ కట్టిన దాఖలా లేదు నాయనా. నువ్వు అది అంతా వచ్చి వేరే వాళ్ళకి చెప్పు, మాకు చెప్పొద్దు. నువ్వు ఏడ కట్టించినావో మాకు చెప్పు, మేము కూడా వస్తాము. నీ ద్వారా నీకు జరిగిందే, నీకు మంచి ఏమైనా ఉంటే నువ్వు ఇంటింటాపు నువ్వు ఓట్లు అడుకో. కానీ దయచేసి సాయిబోల్ పేరు మాత్రము నువ్వు సదరుగా ఉంటే సాయిబోల్ పేరు చెప్పి, మేము సాయిబోలు, మేము వాళ్ళకి వేయము, వీళ్ళకి వేయము, అది జరగదు అనేసి మాత్రం దయచేసి చెప్పొద్దునా. ఇంకోసారి నువ్వు కానీ ఈ టాపిక్ కానీ మళ్ళా నువ్వు రిటర్న్ చేస్తే ఖచ్చితంగా నాకు రాజకీయం పైన ఆశ లేదు.
నీకు ఢీ కొట్టేకైనా నేను నీకు వ్యతిరేకంగా తిరగతా, రాజకీయ కండువా వేసుకుంటా, నీ ఇంటి కాడి నుంచే ప్రచారం మొదలు పెడతా. ఇది నగ్న సత్యం. अस्सलाम वालेकुम। अलमनेर के हमारे मरकज़ कमेटी के सदर साहब को अस्सलाम वालेकुम। देखो भाई, मैं अलमनेर शहर का एक ज़िम्मेदार भाई हूँ, इसकी हैसियत से बात करता हूँ। हमारे जाफ़र भाई को बोलता हूँ, उसमें क्या रहेगा तो सियासत अलग हिस्सा और दीनदारी का हिस्सा अलग। मरकज़ है सो दीनदारी के काम को करने के वास्ते, इस्लाम फैलाने के वास्ते, और कहते भी शहर में कहते भी मस्जिदां के कामा और दूसरे कब्रस्तान के कामा इनको देखने के वास्ते एक मरकज़ चुन ले। सो सियासत करने के वास्ते न है, ये सियासत करने के वास्ते न है, ये माँ बहनों को रैलान करने के वास्ते न है। और क्या रहेगा तो ना YSRCP के ऊपर मोहब्बत है तो उनकी तारीफ़ करो, उनकी क्या भी अच्छे काम कर रही हैं तो तारीफ़ करो। तुम्हें अलग से जाको कन्वीनर ही, तुम्हें अलग से जाको तुम्हें वोटा मांगो, सबको भी मेहनत करो, उसमें क्या तो गलती नहीं, लेकिन सदर की हैसियत से मांगना ये मुनासिब है। और क्या तो TDP में पहले इसके अव्वल 6-7 सदना गुजर गए, 6-7 सदना बल्ला के दिन गुजरे ही, उन्होंने बल्ला के काम करें TDP का हाल में। एक दंडपल्ली रोड में एक शादी महल बने, किसकी गवर्नमेंट में बने भाई? सबको मालूम TDP गवर्नमेंट में बने। और मक्का ये झंडा मकान में एक शादी महल बने, किसकी गवर्नमेंट में करे भाई? ये भी आपको TDP का है मैच करे। और ओम शक्ति गुड़ी के पीछे एक उर्दू स्कूल है, वो किसके गवर्नमेंट में करे भाई? वो भी आपको TDP हयात में करे। और गुम्बारे डिबोड ये गुमगड्डी का ईदगाह है, उसका आपको फाउंडेशन डालने के वास्ते और क्या क्या की कॉम्प्लेक्स के वास्ते सैंक्शन करे, किसके गवर्नमेंट में करे भाई? ये भी TDP गवर्नमेंट में करे। और उर्दू कॉलेज आपको करे सुकून भाई, ये भी TDP गवर्नमेंट में। और आपको तुम्हारी इंद्रम्मा कॉलोनी में से एक ईद के गुजगीले को दी है, वो किसके गवर्नमेंट में करे भाई? वो भी TDP गवर्नमेंट में करे। और BD कॉलोनी में आपको और ड्राइवर कॉलोनी को 2 भी मिला लो, एक कब्रस्तान की जगह ईदगाह 2 भी तय करे, वो किसकी गवर्नमेंट में करे सो भाई? वो भी TDP गवर्नमेंट में। और पलमनेर में 20 शहर में आपको एक शादी महल को सैंक्शन करे, वो किसकी गवर्नमेंट में करे भाई? वो भी TDP गवर्नमेंट में। तुमने हैसियत है तो तुम्हें भी एक कोसत में एक अच्छा काम करो, तारीफ कर लो, वोटा मांग लो अलग से। कौन से सदर भी आपको TDP को डालो, तेलुगु देशम YSR को डालो, कांग्रेस को डालो, कौन से सदर साहब भी बोले नहीं। ये मुनासिब है, हमारे इस्लाम के तरीके के ऊपर चलना है। सदर की इज़्ज़त टिकाना, शहर की इज़्ज़त भी टिकाना। अस्सलाम वालेकुम व रहमतुल्लाह। ఇట్లా ఉన్నా వెనకరన్నా నీకు